హలో అండి, అందరికీ హ్యాపీ మదర్స్ డే అండి. నా సబ్స్క్రైబర్స్కి, నా ఫాలోవర్స్కి అందరికీ మాతృ దినోత్సవ శుభాకాంక్షలు అండి. హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను బాగున్నాను, మీరు బాగున్నారు అనుకుంటున్నా. వెల్కమ్ టు మై ఛానల్ రమణీస్ వరల్డ్. నేను ఈరోజు ఆనపకాయ పాలుపోసి కూర చూపిస్తానండి. ఆనపకాయ అంటాం మేము, సొరకాయ అంటారు కొంతమంది కదా, అదనమాట. ఇది వేసంకాలం వండుకుంటే చాలా చలవ చేస్తుందండి. నీటి కూర కాబట్టి ఈజీగా డైజెషన్ అయిపోతుంది. ఏదైనా ఒంట్లో బాగోని వాళ్ళు, జ్వరాలు వచ్చిన వాళ్ళు మొదటి రోజు ఇది తిన్నారనుకోండి, చాలా ఈజీగా డైజెషన్ అవుతుంది, చలవ చేస్తుంది కూడాను. అందుకని ఎక్కువ వేసంకాలం వండుతూ ఉంటామండి. ఇందులో పెసరపప్పు వేసి వండుతాం, అల్లం వేసి వండుతాం, అలా రకరకాలుగా వండుతాం అనమాట. ఇవాళ నేను పాలు పోసి వండుతానండి. చూద్దాం ఏం చేయాలంటే, దీన్ని కుక్కర్లో పెట్టాలండి. కుక్కర్లో పెట్టి ఒక కోతే రావాలి, మరీ మెత్తగా అయిపోతే బాగుండదు. అందుకని కొంచెం ఉడకాలన్నమాట. కుక్కర్లో ఒక కోత అయితే సరిపోతుంది. ఉడికిన తర్వాత అప్పుడు పోపు వేసుకోవడమేనండి. చాలా సింపుల్గా అయిపోతుంది, ఈజీగా అయిపోతుంది, చాలా బాగుంటుందండి కూర కూడా. పాలు పోసి వండుతాం కాబట్టి దీనికి ఏమక్కర్లేదండి, పోపు సామాను, పచ్చిమిరపకాయలు, కరివేపాకు, అంతేనండి. ఉల్లిపాయ అవి ఏం వేయము, చాలా ఈజీగా అయిపోతుంది. చూడండి, మీరు కుక్కర్లో పెడతానండి, పెట్టాక చూపిస్తాను. ఇదిగోనండి, ఆనపకాయ ముక్కలు ఇలా ఉడికిపోయాయి. పసుపు వేసి పెట్టేసాను కుక్కర్లో. ఇప్పుడు దీన్ని నీళ్లు వార్చేద్దామండి, చిల్లులు దాంట్లో వేసి. ముందు నీరంతా వెళ్ళిపోవాలి. వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు మనం పోపు వేసుకుందామండి. ఒక 5 నిమిషాల్లో నీరంతా దిగిపోతుంది, అప్పుడు పోపు వేసుకుందామండి. చూడండి, ఇదిగో నీళ్ళన్నీ ఓడిపోయండి సొరకాయ ముక్కల్లో. దీనికేమో 2 పచ్చిమిరపకాయలు సన్నగా తరుక్కున్నాను, కొద్దిగా కరివేపాకండి. పోపు వేద్దాం. మూకుడు పెట్టాను, నూనె వేస్తున్నానండి. కొద్దిగా నూనె చాలండి, పెద్ద ఎక్కువ నూనె కూడా అవసరం లేదు, దీనికి ఎక్కువ పట్టదు కూడానండి. ఫస్ట్ కొద్దిగా ఇంగు వేసుకుందాం. కొద్దిగా ఇంగు వేసానండి. తర్వాత కొద్దిగా శనగపప్పు, కొద్దిగా మినప్పప్పు, కొద్దిగా ఆవాలు, కొంచెం జీలకర్ర. ఇదేనండి పోపు. ఇందులో మీకు ఇష్టమైతే బెల్లం వేసుకోవచ్చండి, చిన్న పిసరు. లేదనుకోండి వేసుకోక్కర్లేదండి, చాయిస్ మీదేనండి. నేను అప్పుడప్పుడు వేస్తూ ఉంటాను, అప్పుడప్పుడు వేయనండి. సందర్భాన్ని బట్టి చేస్తూ ఉంటాను అన్నమాట. వేగిపోయిందండి. ఎండుమిర్చి వేద్దామండి, 2 ముక్కలు. మీరు కారం బట్టి చూసుకు వేసుకోండి, కాయను బట్టి, అంటే ఎన్ని ముక్కలు అవుతాయి, మీకు ఎంత వండుకుంటున్నారు అవి చూసుకు వేసుకోండి. ఇంకోటి పచ్చిమిరపకాయలు వేసేసా. ఇది ఒక కరివేపాకు వేసేసానండి. అన్నీ వేసుకోవాలి బాగా. తొందరగానే అయిపోతుందండి కూర, చాలా ఈజీగా సింపుల్గా అయిపోతుందండి. ఒక్కొక్కసారి ఎక్కడైనా హెవీ మీల్స్ చేసి వచ్చినప్పుడు కానీ, కొంచెం బద్ధకంగా ఉన్నప్పుడు కానీ, కొంచెం ఒంట్లో నలతగా ఉన్నప్పుడు కానీ, ఇలా సింపుల్ చేసేసుకుంటే ఈజీగా అయిపోతుందండి. రుచిగాను ఉంటాయి, ఈజీగాను ఉంటాయి మనకి. అందుకని ఇలాంటివి చేసుకుంటూ ఉంటామండి. ఇదిగోనండి, సొరకాయ మొత్తం ముక్కలు వేసేసాను. ఇదిగోనండి, వేడుకోండి. ఇందులో మనం ఇప్పుడు పాలు పోసుకుందామండి. కొద్దిగానండి, ఎక్కువ అక్కలేదు, ఊరికే కొద్దిగా పాలు పోసుకుంటే కమ్మగా ఉంటుందన్నమాట అండి. కూర చాలా కమ్మగా ఉంటుంది. కొంచెం ఇలా ఉడికిన తర్వాత మనం సాల్ట్ వేసుకుందామండి. ముందు వేసేసుకున్నాం అనుకోండి, పాలు పోసేటప్పటికి కూర అంతా విరుగు విరుగులా వచ్చేస్తుందండి, బాగుండదు. కొంచెం పాలు పోసి మగ్గిన తర్వాత మనం ఇప్పుడు వేసుకున్నాం అనుకోండి, బాగుంటుందండి, విరగకుండా ఉంటుందన్నమాట. కొంచెం మగ్గనివ్వాలి, మగ్గితే
విరగకుండా ఉంటుందన్నమాట. ఇప్పుడే వేసుకునేటట్టయితే కొద్దిగా చిన్న పెసర బెల్లం వేసుకోవాలండి, లేకపోతే అక్కర్లేదు. నేను వేయట్లేదండి ఇవాళ. సాల్ట్ వేస్తున్నానండి కొద్దిగా. ఎక్కువ ఆనపకాయకి సాల్ట్ కూడా ఎక్కువ పట్టదండి, కొంచెం చూసి వేసుకోవాలి. మరీ ఎక్కువ వేసుకున్నాం అనుకోండి ఉప్పగా అయిపోతుంది కూర అంతా. ఇది మూత పెట్టి ఒక 5 నిమిషాలు మగ్గనిద్దామండి, అప్పుడు చూపిస్తాను ఎలా వచ్చిందో. ఇదిగోనండి కూర అంతా ఇలా మగ్గిపోయింది, దగ్గరగాను. కట్టేస్తున్నాను స్టవ్. కట్టేసి సర్వింగ్ బౌల్లో తీసుకుందామండి. ఇలా వస్తున్నాను. మీకు కొంచెం నీళ్ళు అనిపించింది అనుకోండి, కొద్దిగా బియ్యపిండి కానీ కొద్దిగా శనగపిండి కానీ పైన జల్లుకుంటే మీకు చక్కగా దగ్గరగా అయిపోతుందండి, బాగుంటుంది కూడానండి. చూసుకోండి, నీళ్ళలా ఉంటే కూర బాగోదు కాబట్టి కొంచెం వేసుకోవచ్చండి. లేదంటే ముద్దగా వచ్చేసిందంటే ఇంక మీరేం వేయక్కలేదండి, చూసి వేసుకోండి. ఇదిగోనండి వేడి వేడి సొరకాయ పాలు పోసిన కూరండి, చాలా బాగుంటుందండి. ఇది కమ్మగా ఉంటుంది, పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి ఇది. ఎందుకంటే కారం ఎక్కువ ఉండదు కదా, అందుకోసం అనమాట. కొంచెం ఒంట్లో బాగోలేని వాళ్ళు, పెద్దవాళ్ళు, కొంచెం అరుగుదల తగ్గిన వాళ్ళు ఇలాంటివి చేసుకుంటే చాలా బాగుంటాయండి, రుచిగా ఉంటాయి. చక్కగా మీరు కూడా చేసుకోండి ఫ్రెండ్స్. సొరకాయ ఇట్టే మనకు బజార్లో దొరుకుతుంది కాబట్టి చక్కగా చేసుకుని మీరు మీ పిల్లలు ఎంజాయ్ చేయండి ఫ్రెండ్స్. మీకు నచ్చిందా? ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కిందనున్న గంట బెల్ ప్రెస్ చేయండి. ఓకే అండి.